ఇక్కడ పత్రికలు పంచేవారు దయచేసి ఇక్కడ సిగ్నల్ దగ్గర ఎవరైతే రోడ్ క్రాస్ అవుతున్నారో వాళ్ళు కూడా చూసుకొని పత్రికలు పంచాలని కోరుతున్నాం. हमारे प्रिय भाई और बहन प्रभु यीशु मसीह के नाम में आपको हार्दिक शुभकामनाएं देते हैं. మా ప్రియమైన సోదరి సోదరులారా ఉదయకాల సమయంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. क्रिसमस का ये शुभ संदेश हम आपके मध्य में लेके आए हैं. క్రిస్మస్ యొక్క శుభ సందేశ వర్తమానం మీ ఎదుగు తీసుకొని వచ్చాము. हमारे लिए प्रतिदिन हर दिन एक क्रिसमस का पर्व है. మా జీవితంలో ప్రతి దినం ఒక క్రిస్మస్ సంతోషం ఉంటుంది. क्योंकि प्रभु यीशु मसीह हमारे जीवन में पैदा हुआ. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మా జీవితంలో జన్మించాడు కాబట్టి. इस संसार में प्रभु यीशु मसीह पैदा होने का प्रमुख कारण యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకాన్ని జన్మించడానికి కారణం ఏమిటంటే मनुष्य को पाप से उद्धार देने छुटकारा देने के लिए प्रभु यीशु मसीह पैदा हुआ. మనిషి యొక్క పాపం నుండి విడిపించడానికి రక్షించడానికి. आज मनुष्य के जीवन में शांति नहीं है, बड़ी वेदना में चिंता में अपने जीवन को बिताता है. ఈనాడు మానవుని యొక్క జీవితంలో శాంతి నెమ్మది లేని కారణాన్ని బట్టి उसका प्रमुख कारण पाप मनुष्य के जीवन में है. దానికి కారణం ఏమిటంటే మానవ జీవితంలో పాప కారణం బట్టి उस पाप से छुटकारा देने के लिए शांति आनंद देने के लिए प्रभु यीशु मसीह संसार में पैदा हुआ. ఆ పాపం నుండి తీసివేసి శాంతి నెమ్మది ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకాన్ని జన్మిస్తా వచ్చాడు. इसलिए प्रभु यीशु मसीह प्रेम से बुलाता है, हे सब परिश्रम करने वालों और बोझ से दबे हुए लोगों मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఈ రీతిగా సెలవిస్తా ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని. और प्रभु यीशु मसीह ये भी कहते हैं कि मैं ही मार्ग, मैं ही सत्य, मैं ही जीवन हूँ, बिना मेरे द्वारा कोई पिता के पास अर्थात स्वर्गलोक नहीं पहुँच सकता. యేసుక్రీస్తు ప్రభువు మరి ఈ రీతిగా సెలవిస్తా ఉన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి ఎదుగు రాడని. मेरे प्रिय भाई और बहन, एक छोटी सी प्रार्थना हमारे जीवन को बदल सकती है. నా ప్రియమైన సోదరి సోదరులారా ఒక చిన్న ప్రార్థన మన జీవితాన్ని మార్చేదిగా ఉంటుంది. हमें अंगीकार करना है कि प्रभु मैं पापी हूँ, मुझे इस पाप से छुटकारा दीजिए. మనం ఒప్పుకోవాల్సింది ఏమిటంటే ప్రభువా నేను పాపిని, నా పాపం నుండి విడిపించుమని. और प्रभु यीशु मसीह विश्वास योग्य और धर्मी है, जो हमें सब पापों से शुद्ध करके पवित्र करता है. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు నమ్మదగిన వాడు కాబట్టి మన పాపం నుండి మనల్ని రక్షించే వాడుగా ఉంటాడు. प्रभु यीशु मसीह पर विश्वास कीजिए, तब आप और आपका घराना बड़े उद्धार को पाएगा. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుకునే వారుగా ఉంటారు. और अधिक जानकारी के लिए हमारे कुछ भाई और बहन लोग कुछ पत्रियां आपके मध्य में लेके आए हैं. कृपया उन्हें लीजिए और पढ़िए. ఇంకా మీరు అధికమైన విషయాలు తెలుసుకోవాలంటే మా సోదర సోదరులు మీ యొద్దకు కరపత్రిక తీసుకుని వచ్చారు, దాన్ని తీసుకుని చదవండి. हमारा पता है 100 फीट रोड सावनी हॉस्पिटल के पीछे हेब्रोन प्रार्थना भवन है. हर रविवार को वहाँ पर 10 बजे प्रभु की आराधना होती है. మా చిరునామా 100 ఫీట్ రోడ్లో శ్రావణి హాస్పిటల్ వెనకాల హెబ్రోన్ ప్రార్థనా మందిరం ఉంటుంది. అక్కడ ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది. इस क्रिसमस के दिन भी विशेष सभा है, प्रार्थना सभा. हम प्रेम से आप प्रभु को बुलाते हैं. డిసెంబర్ 25న క్రిస్మస్ వర్తమానం ఉంటుంది. మేము మీకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. प्रभु यीशु मसीह पर विश्वास कीजिए, तब आप आपका घराना बड़े उद्धार को पाएगा. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుకునే వారు ఉంటారు. प्रभु आप लोगों को आशीष दे. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. దయచేసి సువార్తలు పంచే సహోదరులు సైకిల్ స్టాండ్ దగ్గరకు రండి. సువార్తను ముగిస్తుంటున్నాము. సువార్త పంచే సహోదరులు సైకిల్ స్టాండ్ దగ్గరకు రండి. ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా యేసు ప్రభువా, జీవము కలిగిన దేవా, జీవాధిపతి మీకు వందనాలు. ఈ దిన సువార్తలో మీరు సహాయపడుతూ వచ్చినందుకే ప్రభా మిమ్మల్ని ఘనపరుస్తుంటున్నాం. మీరు చూపిన ప్రేమ, మీ కరుణ కటాక్షం అంతటిని బట్టి నాయనా మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నాను. ప్రభా సువార్తలో పాల్పొప్పులు పొందిన బిడ్డలందరినీ దీవించండి. ప్రభా ప్రతి మార్గంలో మీరు మాకు తోడుగా ఉండి కూడా ఉండి మమ్మల్ని నడిపించినందుకై ప్రభా మిమ్మల్ని ఘనపరుస్తుంటున్నాను. ప్రభా ప్రత్యేకంగా ప్రభా ఈ దిన సువార్తను ప్రభా నీరుకట్టి ఫలింపులోకి తీసుకొని రండి.
ప్రతిఫలం దయచండి. ఎవరైతే సువార్త పత్రికలు అందించినారో, పాటలు పాడుతూ వచ్చినారో, సువార్త వర్తమానాలు ప్రకటిస్తూ వచ్చినారో, ఎవరైతే సువార్తలో నడిచినారో, ప్రతి పాదమును, ప్రతి చేతిని, ప్రతి నోటిని, ప్రతి ఒక్క వ్యక్తిని ప్రభా మీరు ఆరోగ్యకరంగాను దీవెనకరంగాను చేయము. మా ప్రభా, మా తండ్రి, ప్రతి పత్రిక ఎవరి చేతిలోకి ఆయనకు వెళ్ళిందో ఆ పత్రిక ప్రభా వారి జీవితాలకు దీవెనకరంగా ఉన్నట్లు చేయము. పాటలు విన్న వారిని ప్రభా పాటల ద్వారా దర్శించము. మా సువార్త ప్రకటన ద్వారా మా దేవ విన్నవారిని ప్రభా దర్శిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. మీరే తోడై ఉండి మమ్మల్ని నడిపించమని, కాపాడమని సకల స్తోత్రములు ప్రభా మీకు చెల్లిస్తూ మా రక్షకుడు, విమోచకుడు, పరిశుద్ధ దేవుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క మహాకృప, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరువచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడును తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. సువార్త ప్రకటింప ఇచ్చిన కృపకై, సువార్త ప్రకటింప ఇచ్చిన కృపకై నిన్ను శ్లాఘింతునేసు ప్రభువా, నిన్ను శ్లాఘింతునేసు ప్రభువా. స్తుతి ప్రశంస పాడిరా, హల్లెలూయా. స్తుతి ప్రశంస పాడిరా, बोलो जिंदा खुदावंद यीशु मसीह के, हालेलुया.